ఇసుక రవాణాపై జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేకు పోలీసులు ఎక్కడ లేని విధంగా ఎస్కార్ట్ తొలగించారు. ఇక ఇదే అంశంపై మాట్లాడేందుకు ప్రస్తుతంతో జుక్కల్ ఎమ్మెల్యే ఉన్నారు. సరైన ఇందిరమ్మ ఇళ్లలో జుక్కలు వెనుకబడింది అంటున్నారు. ఎందుకు అసలు ఎందుకు వెనుకబడింది? అదే ఇప్పుడు చాలా సూక్ష్మంగా అనలైజ్ చేసినట్టయితే ఇందిరమ్మ ఇండ్ల ప్రగతి వెనుకబడ వాస్తవమే. దానికి వివిధ కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో ప్రధానంగా వీళ్ళు ఏంటంటే ఇసుక కొరత అనేది ముఖ్యంగా కనబడుతూ ఉన్నది. సో ఆ బాధ ప్రజలు పడుతూ ఉన్నారు కాబట్టి ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ లాగా వాళ్ళు నన్ను గెలిపించాను కాబట్టి వాళ్ళ యొక్క వాయిస్ని నేను వినిపించదలుచుకున్నా. అయితే ప్రజలకు సౌకర్యవంతంగా సులభంగా ఏ వనరు అవసరమున్నా అవి ఉపయోగించుకునేటటువంటి పరిస్థితి ఏర్పడాలని చెప్పడమే నా ఉద్దేశం. కానీ జుక్కల్లో ఇందిరమ్మ ఇళ్ళకి ఇసుక తరలిస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారు. మహారాష్ట్రకు తరలిపోతుందని చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది సార్? మీరే పట్టించలే, ఎక్కడ ఉందని స్థలం కూడా చెప్పినారు. కానీ అక్రమ రవాణా జరుగుతుంది. దీన్ని ఎట్లా అడ్డుకట్టు? అక్రమ రవాణా ఖచ్చితంగా అడ్డుకట్టు వేస్తాం పోలీసుల సహకారంతో. మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి ఎట్లాంటి అవసరతలు ఉన్నా కూడా ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకోవడానికి కృషి చేస్తూ ఉన్నది. నిన్న నేను ఉన్నత స్థాయి అధికారులతో కావచ్చు, మంత్రులతో కావచ్చు సమావేశం కావడం జరిగింది. రేపు త్వరలో ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఈ విషయంలో మనం సరైనటువంటి నిర్ణయం తీసుకొని ప్రజలకు అందుబాటులో వాళ్ళకు కావాల్సినటువంటి వనరులన్నీ కూడా అందుబాటులో ఉండేటట్టుగా కృషి చేస్తాం. పోలీస్ శాఖపై మీరు ఈ మధ్య చేసిన విమర్శలు రాష్ట్ర స్థాయిలో చర్చకు దారి ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? నేను విమర్శలు ఏం చేయలేదు. నేను ఉన్న ఫ్యాక్ట్ చెప్పిన. సో పోలీస్ శాఖకు నాకు అపారమైన గౌరవం ఉంది. పోలీస్ శాఖ కూడా ప్రజాస్వామ్యంలో భాగమే కాబట్టి ప్రజాస్వామ్యాన్ని నేను పూర్తి స్థాయిలో గౌరవించే వ్యక్తిని. సో అట్లాంటి వ్యాఖ్యలు ఏమి చేయలేదు. పోలీస్ శాఖ అంటే అపారమైనటువంటి గౌరవం కలిగినటువంటి వ్యక్తిని నేను. కానీ ఎందుకు జుక్కల్ ఎమ్మెల్యే మీద ఒక వివక్ష కొనసాగుతుంది? రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా ఎస్కాట్ ఉంది, కానీ జుక్కల్ ఎమ్మెల్యేకి తొలగించలేదు. ఏంది కారణం? నేను చాలా సంతోషంగా భావిస్తున్నా, ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నా. ఎందుకంటే జుక్కల్ మన కామారెడ్డి పోలీసులు జుక్కల్ ఎమ్మెల్యేకు ఎస్కాట్ అవసరం లేదు అని చెప్పారంటే ఐ ఫీలింగ్ వెరీ హ్యాపీ. బికాస్ నాకు ఎట్లాంటి థ్రెట్ లేదు. ప్రజలే నాకు ఎస్కాట్ అని చెప్పేసి విషయం మన కామారెడ్డి పోలీసులు గ్రహించి నాకు ఎస్కాట్ తీసేసి ఉంటారు. కానీ అది ఒక గౌరవం కదా సార్, ఒక ఎమ్మెల్యేకు అది గౌరవం లేదు. వేరే ఏ కాన్స్టిట్యూన్సీలో లేదు. జుక్కల్ ఎమ్మెల్యే విషయంలో మీటింగ్ పెట్టి మరి ఎస్కాట్ అవసరం లేదు, ఎస్కాట్ ఇవ్వద్దని అధికారులకు సూచనలు ఇవ్వడం, ఆదేశాలు ఇవ్వడం. అసలు మీరు అధికార పార్టీలు ఉన్నారు, ప్రతిపక్షాలు ఉన్నారు? నేను ఒక మాట చాలా స్పష్టంగా చెప్తున్నా. ఈ ఎస్కాట్ వల్లనో, పోలీసులు సల్యూట్ కొట్టడం వల్లనో, ఈ గన్మన్ల వల్లనో నాకు గౌరవం రాదు. నేను ఒక పేదోని కంటి నీరు తూడిచినప్పుడు, ఓ పేదోని కాళ్ళు కడగడానికి నీళ్ళు ఇచ్చినప్పుడు దానికి అది ప్రతిష్ట వస్తుంది. రాజకీయాల్లోకి నేను ఇష్టపడి వచ్చిన, రాజకీయాల్లోకి సంపాదించుకోవడానికో లేకపోతే ఏదో అక్రమమైనటువంటి పనులు చేయడానికి రాలేదు. కాబట్టి నా ప్రయారిటీస్ డిఫరెంట్ ఉంటాయి. నేను ప్రజల్లో కలిసి తిరిగే వ్యక్తిని. చాలాసార్లు నేను మన ఎస్కాట్కి చెప్పిన నేనే, ఎందుకు వస్తున్నారా మీరు వెళ్ళిపోండి, నేను వెళ్తున్నా అని చెప్పేసి. ప్రజలలో ఉండే వ్యక్తిని. నాకు ఎస్కాట్ అవసరం లేదు. ఎస్కాట్ తొలగించడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా, నాకు గౌరవంగా కూడా ఫీల్ అవుతున్నా. ఉన్న రాష్ట్రంలో అందరికీ ఎస్కాట్, లక్ష్మీకాంతరావు కుక్కనికి ఎస్కాట్ అవసరం లేదని చెప్పేసి గ్రహించినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్. సార్, అంటే ఇప్పుడు జుక్కల్ నియోజకవర్గానికి సంబంధించి ఇందిరమ్మ ఇండ్లకి ఇసుక తరలిస్తుంటే షెట్లూరులో కూడా అడ్డుకున్నారు, కేసులు పెడుతున్నారు. ఈ వ్యవహారాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఒక విషయం చెప్తున్నా, పోలీస్ డిపార్ట్మెంటే కాదు, ప్రజాభిష్టానికి ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వ్యవహరించినట్టే ప్రజలలో ఖచ్చితంగా ఒక రకమైనటువంటి చైతన్యం వస్తుంది, ఒక రకమైనటువంటి ప్రతిఘటన వస్తుంది. అది రాకుండా చూసుకోవాలి. ప్రజలను మనము ఎప్పుడైనా కూడా తొక్కి పెట్టలేము వాళ్ళ మనోభావాలను. అందరూ కూడా ప్రజలను అనుసంధానం చేసుకుని పనిచేసినట్టయితే ప్రజలు చాలా మంచిగా సహకరిస్తారు. చివరి సార్, పోలీసులకు ఏం సూచనలు చేస్తారు సార్ ఇసుక విషయంలో? అంటే ఇందిరమ్మ ఇళ్ళకి తరలిస్తుంటే అడ్డుకోవడం, కేసులు పెట్టడం, నిరుపేదల మీద పెద్దలను వదిలిపెట్టడం. నేను పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, ఏ డిపార్ట్మెంట్ కూడా సూచనలు ఇవ్వను. నేను కేవలము అభ్యర్థన ఏంటంటే ప్రజలకు మీరు దగ్గర కావాలి, ప్రజాభిష్టం మన వరకు పనిచేయండి, మీరు పేదల పక్షపాతుల్లాగా పనిచేయండి. పేదలు ఎప్పుడే కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యం మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా ప్రజలు ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే భయపడుతున్నటువంటి పరిస్థితి, అది రాకుండా చూడాలని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఇది జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు చెప్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక తరలిస్తుంటే అడ్డుకోకూడదు, వాళ్ళకు సహకరించాలనేది సూచిస్తున్నారు. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ, కామారెడ్డి జిల్లా నుంచి.